రండి వాక్యాన్ని ధ్యానించుదాం. అపోస్తుల కార్యాలు 21వ అధ్యాయం 8, 9 వచనాలు నేను చదువుతాను. నాతో కలిసి అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి. మరునాడు మేము బయలుదేరి కైసరియాకు వచ్చి 7 సువార్తికుడునైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. కన్యకులుగా ఉన్న 4 కుమార్తెలు అతని కుండిరి, వారు ప్రవచించువారు. భక్తుడైన ఫిలిప్పుకు 4 కుమార్తెలు ఉన్నారు. ఆ కుమార్తెలను ఆ తండ్రి ఎంత అద్భుతంగా పెంచాడో, కన్యకలుగా పెంచాడు. అద్భుతం. ఆ 4 పరిశుద్ధాత్మ పొంది పరిశుద్ధాత్మ ద్వారా ప్రవచించే చక్కటి వరాన్ని పొందుకున్నటువంటి కుమార్తెలు అనని దేవుని యొక్క లేఖనాల్లో చూస్తున్నాం. ఆ తండ్రికి ఎంతమంది కుమార్తెలు? 4 కుమార్తెలు. దైవజన్మ, దేవుడు ఒక భార్యాభర్తలను కనికరించి కుమారులనిచ్చినా దేవునికి స్తోత్రం, కుమార్తెలనిస్తే మరి దేవునికి స్తోత్రం. 4 కుమార్తెలు పుట్టినందుకు మేబీ ఈ భక్తుడు ఏనాడు మనసులో బాధపడి ఉండడు. దేవా, ఇచ్చిన ఈ కుమార్తెలను బట్టి నీకు స్తోత్రాలని ఆ కుమార్తెలను బట్టి ఆ తండ్రి ప్రభువును స్తుతించుంటాడు. అన్య ప్రజల్లాగా ఏ క్రైస్తవుడు కూడా నాకు 2 కుమార్తెలేనండి, అయ్యో రెండోసారి కూడా కుమార్తె పుట్టిందండి, ఇలాంటి దౌర్భాగ్యపు మాట ఏ క్రైస్తవుడి నోట రాకూడదు. ప్రభు మగబిడ్డలనిచ్చినా దేవునికి స్తోత్రం, ఆడబిడ్డలనిస్తే మరి దేవునికి స్తోత్రమని ప్రభుని మనం స్తుతించాలి. బైబిల్లో పాత నిబంధనలో ఒక ఆయన ఉన్నాడు. ఫిలిప్పు గారికి ఏమో 4 కుమార్తెలు. పాత నిబంధనలో ఉన్న ఒక ఆయనకి ఎంతమంది కుమార్తెలు? 5 కుమార్తెలు. చలపెహెదో అని ఓ భక్తునికి 5 కుమార్తెలు. దేవుడు మన కుమారుల్నిచ్చాడా కుమార్తెలనిచ్చాడా ప్రస్తుతం ఇచ్చిన పిల్లల్ని దేవుని కొరకు పెంచుతున్నామా లేదా అనేదే ఇక్కడ ప్రశ్న. 10 మంది కుమారులను కని వారిని తాగుబోతులుగా, తిరుగుబోతులుగా, వ్యభిచారికులుగా, సైతానుగాడి చేతిలో ఆయుధాలుగా పెంచితే ఉపయోగం ఏముంది? 10 మంది కుమార్తెలను కని ఆ 10 మంది కుమార్తెలు భయభక్తులు కలిగిన పిల్లలుగా నువ్వు పెంచగలిగితే నిన్ను మించిన ధన్యుడు భూమి మీద మరొకరు లేరు అని చెప్పటంలో సందేహమే లేదు. కొంతమంది క్రైస్తవులు కూడా ఏమన్నాళ్ళు దాన్ని అపరిపక్వతతో లోకపు భాష క్రైస్తవ్యంలో వాడతారు. ఒకరోజు ఒక హాస్పిటల్కి వెళ్ళాం. ఓ తల్లి నన్ను గుర్తుపట్టి, అయ్యా మీరు జెరిమియా పాస్టర్ గారే కదా? అవునమ్మా. అయ్యా నా బాధ మీకు చెప్పుకుంటా, కొంచెం ప్రార్థన చేయండి అయ్యా అంది. ఏంటమ్మా అన్నాను. 2 కొడుకులయ్యా నాకు. పెద్దోడు తాగుబోతు, చిన్నోడు తిరుగుబోతు. మమ్మల్ని కొట్టడానికి మా పిల్లలు చేతులు పైకెత్తుతున్నారయ్యా. ఇలాంటి పిల్లలు మా కడుపున పుట్టకుండా ఉంటే బాగుండేదని కొడుకులు 2 బట్టి తెగ ఏడ్చింది. ఎంత ఏడ్చిందో చెప్పంటారా? ఓ రకంగా నాకు కూడా ఏడుపు వచ్చి అంతగా ఏడ్చింది. సహజంగా మగవాళ్ళకి ఏడుపు రాదు, ఎందుకంటే ఈ బ్యాచ్ అంతా ఈ మగ బ్యాచ్ అంతా ఏడ్పించే బ్యాచే కానీ ఏడ్చే బ్యాచ్ కాదు. అట్లాగా నేను ఏడ్పించేవాడిని కాదండోయ్. అట్లాంటిది నన్ను ఏడ్పించింది. ఏడ్చి కొడుకు ఆడట్లయ్యా, ఈడెట్లయ్యా అని చెప్పి నన్ను అడిగింది. అయ్యా హాస్పిటల్కి వచ్చారేంటి? మా చర్చికి వచ్చా, ఒక ఆమె డెలివరీ అయిందయ్యా. అయ్యో అమ్మ ప్రార్థన చేయటానికి వెళ్ళాం. ప్రార్థన చేయటానికి వచ్చామంటే అయ్యో నేను కూడా ఆ అమ్మాయిని చూడటానికే వచ్చానని ఓ రకంగా మాతో పాటు వచ్చింది. పుట్టిన బిడ్డ తండ్రి పుట్టిన బిడ్డను తీసుకొని, అన్న మరలా 2వ పర్యాయం కూడా దేవుడు తన మహా గొప్ప కృపను బట్టి కుమార్తెను దేవుడు నాకు ఇచ్చాడన్నా అని అన్నాడు. ఈ పక్కమిటి ఇందాక నాతో మాట్లాడినామని చూసారా? ఆమె ఏమందో తెలుసా? అయ్యో మళ్ళా ఆడపిల్లే పుట్టిందా, అయ్యో మళ్ళా ఆడపిల్లే పుట్టిందా అంది.
నాకు బీపీ 190కి పోయింది, బీపీ లేదు. కానీ నేనేమన్నాను తెలుసా? సైతానా, 2 మగపిల్లలను కన్నావు, నువ్వు వరకబెట్టింది ఏముంది? వీళ్ళకి అన్నారా దేవుడిచ్చాడా? రాజ్కుమార్, ఆ తల్లి నాకు ఆడపిల్లే కావాలని ఆడపిల్లని గర్భాన్ని దాంచిందా? దేవుడిచ్చాడా? దేవుడిచ్చిన బహుమానం అది. అయ్యో మళ్ళా ఆడపిల్లేనా అని అన్నావంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని చేతి పనిని నువ్వు ప్రశ్నించినట్లు, దేవుని బహుమానానికి వ్యతిరేకంగా మాట్లాడినట్లు అంటది. అది కాదు అయ్యగారు, మళ్ళా ఆడపిల్లనే కంది, ఇది ఈ మళ్ళా ఆడపిల్లనే కంది. మా చుట్టపమ్మాయి ఆడపిల్లనే కందా? దేవుడు ఆ గర్భంలో ఆడపిల్లని పెట్టాడా? ఆమె కందా? సరే, ఒక మాట అడుగుతా. ఇందాక అర్ధగంట సేపు ఏడ్చేవుగా, కళ్ళమట్టి అరబకెట్ నీళ్లు గార్చేవు కదా. ఆడు మాట వింటలేదు, ఈడు మాట. మగపిల్లలుగా నువ్వు సాధించింది ఏంటి? ఎందుకు ఆ మాట అంటున్నావు? బుద్ధి లేని మాట మాట్లాడకు. మగబిడ్డల్ని ఇచ్చిన దేవునికి స్తోత్రం, ఆడబిడ్డల్ని ఇస్తే మరి దేవునికి స్తోత్రం అని ఆడబిడ్డలను కూడా ప్రతి తండ్రి ప్రతి తల్లి అపురూపంగా చూసుకోవాలి. ఎందుకు ఆడపిల్లను అపురూపంగా అంటే మగపిల్లల్ని అపురూపంగా చూసుకోకూడదని కాదు, మనం అట్లా పక్షపాతం చూపించకూడదు. బైబిల్లో ఒక మాట రాసి ఉంది కదా, వేరు వేరు తూనికరాళ్ళు యెహోవాకు, స్వరం ఎత్తాలి, వేరు వేరు తూనికరాళ్ళు యెహోవాకు హేయం. అంటే ఈ మాటకున్న అర్థం ఏంటి? మగపిల్లల్ని నెత్తి మీద పెట్టుకొని ఆడపిల్లలు ఇది ఎప్పుడైనా బయటకు పోయేదే పరాయిదేనని చెప్పి ఆడపిల్లలను చిన్న చూపు చూడటం దేవుని వాక్యానికి విరుద్ధం. వాళ్ళు దేవుడిచ్చినటువంటి బహుమానాలు. అసలు ఓ రకంగా చెప్పాలంటే ఆడపిల్ల తండ్రిని ప్రేమించినంతగా, అట్లాగని ఆడపిల్ల లేని వాళ్ళు ఎవరు బాధపడద్దు శ్యామ. దేవుడు ఎవరిని ఇస్తే దేవునికి స్తోత్రం. ఆడపిల్లకట ఒక కొటేషన్ చూపిస్తాను. ఒక ఆడబిడ్డ ఫస్ట్ లవ్ తండ్రి దగ్గరే పొందుకుంటుందట. ఒక ఆడబిడ్డ తండ్రిని ఎంత ప్రేమిస్తుందో చెప్పాలంటే, ప్రతి భార్య భర్తకు రాణి కాకపోవచ్చు, ప్రతి కుమార్తె ప్రతి తండ్రికి యువరాణి లాంటిదట. ఒకసారి ఆమెను చెప్పండి. ఏమన్నాను? నేనల్లా. అక్కడ ఉన్న కొటేషన్ ఏంటంటే, ఓ పెద్ద ఆయన అంటాడు దానికి ముందు, ఎస్, ఎవ్రీ గర్ల్ మే నాట్ బి ఏ క్వీన్ టు హర్ హస్బెండ్, బట్ షీ ఈజ్ ఆల్వేస్ ప్రిన్సెస్ టు హర్ ఫాదర్. ప్రతి భార్య తన భర్తకు రాణి కాకపోవచ్చు, తమ్ముడా నీకు హనీ రాణి కాకపోవచ్చు, కానీ ఒకటి ఖచ్చితం, చెల్లి హనీ వాళ్ళ నాన్నకి ఎప్పుడు యువరాణే. ఓ తండ్రి కుమార్తెను అంత ప్రేమిస్తాడు. ఉప్పల చర్చికి ఒక చెల్లి వస్తుంది, ఆ పేరు అవసరం లేదు, కానీ వాళ్ళ నాన్నగారు హాస్పిటల్లో ఉంటే చాలా అనారోగ్యంతో సీరియస్ కండిషన్లో ఉన్నాడు. అన్న, మా డాడీ పలానా హాస్పిటల్లో, నిమ్స్ హాస్పిటల్లో ఉన్నాడన్న, చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాడు, ఒకసారి మా డాడీకి ప్రార్థన చేయండి అన్న అని ఆ చెల్లి ఫోన్ ఇచ్చింది. అక్కడున్న వాళ్ళకి ఫోన్ డైల్ చేసి, సరే ఫోన్ తీసుకునే పరంపరలో ఆయన పేరేంటో చూద్దాము, ఆ పేరు చొప్పున ప్రార్థన చేద్దామని ఆ చెల్లి ఫోన్ ఇట్లా తీసుకొని ఉంటే పైన పేరు దగ్గర ఏమని రాసిందో తెలుసా? మై కింగ్ అని రాసింది. ఎవరు కింగ్ అని నాకు అర్థం కాక ఏమని ప్రార్థన చేయాలో నాకు అర్థం కాల. ఆ ఫోన్ మ్యూట్లో పెట్టి మై కింగ్ అని రాసావమ్మా, మీ నాన్న పేరు రాజా అన్న. మా నాన్న పేరు రాజు కాదు, కానీ నా జీవితంలో మా నాన్నే రాజు అన్న అంది. చూసారా? ఎప్పుడు ఆడబిడ్డల్ని దేవుడిచ్చినా మగబిడ్డల్ని దేవుడిచ్చినా ఎప్పుడు సనక్కూడదు. ఆడబిడ్డలే పుట్టారు దేవుని చేతి పని నువ్వు అనుమానించినట్టు లెక్క. వాళ్ళు దేవుడిచ్చిన బహుమానాలు, ఆడపిల్లలైనా మగపిల్లలైనా, ఆడపిల్లల మగపిల్లల ప్రస్తుతం వాళ్ళను భక్తిగా మనం పెంచగలుగుతున్నామా లేదా, ఇదే ప్రశ్న. అలాంటి భక్తి కలిగిన పిల్లలుగా ప్రతి తల్లి తండ్రి పిల్లలను పెంచే కృప దయగల దేవుడు అనుగ్రహించునుగాక. రైట్, నా వైపు చూడండి. ఈ తండ్రికి ఎంతమంది కుమార్తెలట?
చెప్పాలి. నలుగురు కుమార్తెలు ఎలా బ్రతికారట? కన్యకలుగా బ్రతికారు. పురుషుని సాంగత్యం లేకుండా వారి శీలాన్ని కాపాడుకుంటూ వివాహ వయస్సు దాటిన డాగు మచ్చ ముడతలేని ఓ నిష్కలంకమైన జీవితాన్ని నలుగురు కుమార్తెలు జీవించారు. నలుగురు కుమార్తెలు జీవించారు అంటే తల్లిదండ్రుల పెంపకం ఎంత బాగుందో. అట్ దట్ సేమ్ టైం ఇక్కడ ఒక మాట చెప్తాను. ఈ ఫిలిప్ గారి పెద్ద కుమార్తె ఉందో చూసారా? ఆ పెద్ద కుమార్తె ముద్రలు తతిమ ముగ్గురు కుమార్తెల మీద పడ్డాయి. పెద్ద కుమార్తె డెఫినెట్గా భక్తిగా బ్రతికుంటుంది, బైబిల్లో రాయబడలేదు. కానీ తన తర్వాత చెల్లెలకి తను ఒక రోల్ మోడల్గా ఉంది. అమలారా ఐలారా, ఎక్కడైనా చూడండి, ఒక ఊరిలో ఒక అబ్బాయి టీచర్ ఉద్యోగం పొందుకున్నాడు అనుకోండి. ఓ 10 సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ ఊరిలో 10 మంది టీచర్లు కాకపోతే నన్ను అడగండి. ఒక ఊరిలో ఒక అబ్బాయి మిలిటరీ ఉద్యోగానికి వెళ్ళాడు అనుకోండి. ఓ 10 సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ ఊరిలో 10 మంది మిలిటరీ మ్యాన్లు తయారవుతారు. మీ ఊరిలోనూ ఒకడు పోలీసుడు అయ్యావు కదా తమ్ముడా, మంచి పోలీసు ఉద్యోగాన్ని పొందుకున్నావు కదా. నిన్ను చూసి డెఫినెట్గా ఒక ఊరిలో ఒక పోలీస్ అధికారి ఉంటే ఆ పోలీస్ అధికారిని చూసి 10 మంది పోలీసు వాళ్ళు తయారవుతారు. ఓ గ్రామంలో ఒక దైవజనుడు ఉంటే ఆ దైవజనుని చూసి తర్వాత 10 మంది దైవ సేవకులు తయారవుతారు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఇక్కడ నేనంట పెద్ద కుమార్తె సత్ప్రవర్తనతో తన తర్వాత చెల్లెలకు మాదిరిగా బ్రతికింది కనుక పెద్ద కుమార్తె ప్రభావం తతిమ చెల్లెల మీద ఎక్కువగా పడింది. ఈరోజు వాక్యం వింటున్న యవన బిడ్డలారా, ఒకవేళ మీ ఇంట్లో మిమ్మల్ని దేవుడు పెద్ద కుమార్తెగా పుట్టిస్తే, పెద్ద కుమారుడిగా పుట్టిస్తే తస్మాత్ జాగ్రత్త. మీ ప్రవర్తన నెక్స్ట్ మీ తర్వాత ఉన్న చెల్లెల మీద తమ్ముళ్ళ మీద అది మరెక్కువగా ప్రభావితం చూపిస్తుంది. నీ ఒక్కడివి ట్రాక్లో నిలవబడితే నిన్ను బట్టి ఆ తర్వాత పిల్లలు ట్రాక్లో సాగిపోవటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఒకవేళ నువ్వు ట్రాక్ తప్పితే తర్వాత జనరేషన్ అంతా ట్రాక్ తప్పే ప్రమాదం ఉంది. అట్ దట్ సేమ్ టైం మరలా చెప్తున్నా, మీరు ఏ సంఘాలకు వెళ్తున్నారో నాకు తెలీదు. సంఘ పెద్దలుగా పిలువబడుతున్న వ్యక్తులు ఉంటారే, మేము ఈ సంఘానికి పూర్వం నుంచి ఉన్నవాళ్ళం, మేము పిల్లర్లం, మేము పునాదులం, ఈ సంఘం స్టార్టింగ్ నుంచి ఉన్నాం అని చెప్తారే, మంచిది. ఆ మాట చెప్పటం అతిశయమే, గౌరవదాయకమే. అయితే ఒకటి చెప్తాను, సంఘానికి మొదటొచ్చిన మీరున్నారే, మీ ప్రవర్తన ఎలా ఉంటుందో ఆ తర్వాత వచ్చే విశ్వాసుల ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది. మన ప్రవర్తన వాళ్ళ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. మీరు అనొచ్చు, అన్నా మీరు అట్లా చెప్తే మేము ఊరుకోమన్నా, బైబిల్లో ఏమైనా ఆధారం ఉంటే మాకు చెప్పండి అన్నా అంటారా? ఆ ఆధారాన్ని నేను చెప్పలేను, ఎందుకంటే ఇది చెప్పుకోదగ్గది కాదు. అయినా చెప్తా. లోతు పెద్ద కూతురు దారి తప్పిందా? చిన్న కూతురు జాగ్రత్త. సేమ్ దీన్ని సంబంధించే యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు చెప్తాడు. చూడండి ఆ మాట, ఎలాంటి మాట, దీనికి సంబంధించి కాదు, ఎలాంటి మాట. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 44-45 వచనాలు. నలభై 44, 45, 46 వచనాలు చూసారా? ఈ మాటలో నేను చదువుతాను, నాతో కలిసి చెప్పండి అందరూ. సామెతలు చెప్పు వారందరూను తల్లి ఎట్టిదో బిడ్డ అట్టిదే అని నిన్ను గూర్చి అందరూ. పెనిమిటిని బిడ్డలను విడనాడిన నీ తల్లితో నీవు సాటిదానవు. పెనిమిటిని బిడ్డలను విడనాడిన నీ అక్క చెల్లెండ్రతో నీవు సాటిదానవు. నీ తల్లి హిత్తీయురాలు, నీ తండ్రి అమోరీయుడు. ఇక్కడ ఒక అద్భుతమైన మాట, నీ ఎడమ ప్రక్కన నివసించు షోమ్రోను దాని కుమార్తెలను అందరూ చెప్పాలి, నీకు అక్కలు. నీ కుడి ప్రక్కన నివసించు సొదొమయు దాని కుమార్తెలు నీకు చెల్లెండ్రు.
ఇక్కడ అంటాడు, తల్లి ఎట్టిదో బిడ్డ అట్టిదే. తల్లి ఏం చేసిందట? పెనిమిటిని విడనాడింది, బిడ్డను విడనాడింది. పెనిమిటిని బిడ్డను విడనాడితే అక్క ఏం చేసిందో తెలుసా? తల్లిని చూసి కూతురు కూడా పెనిమిటిని విడనాడింది, బిడ్డను విడనాడిందట. అక్కను చూసి ఏం చేసిందో తెలుసా? చెల్లి పెనిమిటిని విడనాడిందట. చెల్లి దగ్గరకు వచ్చి నేను అడుగుతా, చెల్లె నువ్వు అట్టెందుకు చేసావు చెల్లె అంటే, మా అక్క చేసింది. నేనంట, అక్క నువ్వు అట్టెందుకు చేసావు? మా అమ్మ చేసింది. అబ్బాయి ఎంత అద్భుతంగా ఉందో చూడండి. మా అమ్మ పెనిమిటిని విడనాడింది, మా అమ్మ బిడ్డలను విడనాడింది, నేను బిడ్డలను విడనాడా, పెనిమిటిని విడనాడా. చెల్లె నీకేం ఆయుధార రోగం వచ్చింది? మరి మా అక్క అట్ట చేస్తే నేను అట్ట చేయకపోతే అట్ట చేయకపోతే నేనెట్లా చెల్లెలు నవ్వుతాను? నేనెట్లా చెల్లెలు నవ్వుతాను? కాబట్టి నేను అట్లా చేశా. విచిత్రం ఏంటో తెలుసా? ఏళ్ల మధ్యలో ఉన్నారు యోధా ప్రజలు, అటు షోమ్రోనుకు ఇటు సొదొమోకు మధ్యలో యోధా ప్రజలుంటే వీళ్ళు కూడా పెనిమిటిని పిల్లల్ని విడనాడిన భ్రష్ట దేశంగా మిగిలిపోయినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. అయ్యలారా, ఒక్కసారి నా వైపు చూడండి. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి దేవుని కొరకు నిలవబడితే, ఒక వ్యక్తి దేవుని కొరకు బ్రతకటానికి ప్రాకులాడితే, ఆ వ్యక్తి ప్రవర్తన ప్రభావం ఏదో ఒక రోజు తన పిల్లల మీద ఇంపాక్ట్ చూపించటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఒకవేళ నీ ఇంట్లో భర్త సహకరించట్లేదా? పర్వాలేదు. భార్య సహకరించట్లేదా? పర్వాలేదు. తల్లిదండ్రులు పిల్లలు సహకరించట్లేదా? పర్వాలేదు. నువ్వు అక్కడివే భక్తి కలిగిన దానిగా బ్రతుకుతున్నావా? భక్తి కలిగిన వాడిగా బ్రతుకుతున్నావా? పర్వాలేదు. నీ భక్తిని కాపాడుకుంటూ కొంతకాలం దేవుని కొరకు నిలవబడు. ఏ నాటికైనా నీ ప్రవర్తన ప్రభావము ద్వారా వారు నీ వంటి వారిగా మారటానికి నిశ్చయంగా దేవుడు కృప చూపిస్తాడు. నేను ఇందాక చెప్పే కదా, నిజమే. చాలా పల్లెటూరులో చూడండి, ఒక ఊరిలో ఒక టీచర్ గారు బయలుదేరాడంటే ఆ టీచర్ గారిని చూసి చాలామంది తల్లిదండ్రులు, రేయ్ నువ్వు కూడా టీచర్ అవరా, నువ్వు కూడా పంతులు గారు అవరా, నువ్వు కూడా పాఠాలు చెప్పరా, బాగా చదువుకోమని ఆ టీచర్ని చూపించి అనేక మంది పిల్లలను ఇన్స్పైర్ చేస్తారు. ఒక టీచర్ని చూసి ఆ ఊరిలో 100 మంది టీచర్లు తయారవుతారు. ఆమె అని చెప్దాం గట్టిగా. ఒక ఊరిలో ఒక పోలీస్ అధికారి ఉంటే ఆ పోలీస్ అధికారిని చూసి తల్లిదండ్రులు చెప్తారు, చూడరా ఆ అన్న ఎంత అద్భుతమైన పోలీస్ ఆయన అయ్యాడో, ఆయన ఎస్ఐ అయ్యాడంట, ఆయన కానిస్టేబుల్ అయ్యాడంట, ఆయన సిఐ అయ్యాడంట, మీరు కూడా బాగా చదువుకోండి అని ఆయన్ని చూపించి, ఒక్క పోలీసు ఆయన్ని చూయించి ఆ ఊరిలో 10 మంది పోలీసు వాళ్ళు తయారవుతారు. ఇంకా మీకు అర్థం కావాలంటే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ప్రాంతాలు, కొన్ని ప్రాంతాలని మినీ అమెరికా, మినీ దుబాయ్, మినీ కువైట్ అంటారు. ఒకసారి చెప్పండి. మినీ అమెరికా. చింతలమూరి మన వసంతన్న, మన చర్చికి వచ్చే ఒక అన్న ఉన్నాడు వసంతన్న, అక్కడ చింతలమూరి. ఆ చింతలమూరిని అంటారంట మినీ అమెరికా. ఎందుకు మినీ అమెరికా అంటారని నేను అడిగితే, ఆ ఊర్లో నుంచి ఒక్క ఆయన అమెరికా వెళ్ళాడట. ఆయన అమెరికా వెళ్ళటం ఆ గ్రామంలో చాలామంది ప్రజలు చూసి ఆ గ్రామంలో నుంచి కొన్ని 10ల సంఖ్యలో అమెరికా వెళ్ళి స్థిరపడ్డారు. అలా అమెరికా వెళ్ళి స్థిరపడిన వాళ్ళలో ఆ చింతలమూరు అబ్బాయి, మన చర్చి అబ్బాయి ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి పేరు జీవన్ రాజ్. మాకు ఆర్థికంగా చాలా సహకరిస్తాడు ఆ బిడ్డ. చింతలమూరు నుంచి వెళ్ళాడు. ఆ తర్వాత అంతర్వేది కొంచెం అటువైపు ఉంది, దాన్ని ఏమంటారో తెలుసా? మినీ దుబాయ్. ఒకరోజు ప్రశాంతి అనే చెల్లి మ్యారేజ్కి వెళ్ళాను. మీకు తెలుసా, ఆ మ్యారేజ్కి వచ్చారండి అక్కోళ్ళు. ఒక్కొక్క అక్క ఒంటి మీద 30 కిలో బంగారం ఉంది. మనిషి బరువు కంటే బంగారం బరువు ఎక్కువ ఉంది. అమ్మ కిలో ఎందుకు వేసుకోలేదు అన్న, గవర్నమెంట్ ఒప్పుకోదండి. అక్కడ ఎక్కడ చూసినా ఆ ఇల్లు చూస్తే, ఆ ఇంటి వాతావరణం చూస్తే, అన్న మనం ఆంధ్రాలో ఉన్నావా, అంతర్వేది పాలెంలో ఈ ప్రాంతంలో ఉన్నావా, జూబిలీ హిల్స్ బంజారా హిల్స్లో ఉన్నామా అర్థం కాదు. ఆ ఇల్లు ఎంత ధీటుగా ఉంటాయంటే జూబిలీ హిల్స్ బంజారా హిల్స్కి ధీటుగా అంత అద్భుతంగా ఉంటాయి. ఎవరో ఒకళ్ళు దుబాయ్ వెళ్ళారు, ఎవరో ఒకళ్ళు కువైట్ వెళ్ళారు, వాళ్ళని చూసి అనేక మంది బయలుదేరి వెళ్ళారు. నేనంట, నీ ఒక్కడివి దేవుని కొరకు బ్రతకటానికి బయలుదేరితే
నిన్ను చూసి అనేక మంది ఇన్స్పైర్ అవ్వటానికి దేవుడు కృప చూపిస్తాడు. నీ సత్ప్రవర్తన చూసి, నీ ప్రార్థన చూసి, నీ మంచితనాన్ని చూసి, నీ భక్తిని చూసి అనేక మంది నేర్చుకోవటం ప్రారంభిస్తారు. యేసయ్యకు మహిమ కలుగును గాక. నేను ఆ ముగ్గురు చెల్లెలను అడుగుతాను, అమ్మా ఫిలిప్పు కుమార్తెలారా, రెండోదానా నువ్వు నీతిగా బ్రతకటానికి కారణం ఏంటి? మూడవ అమ్మాయి నువ్వు కన్యకగా బ్రతకటానికి కారణం ఏంటి? చిన్నమ్మాయి నాలుగో అమ్మాయి నీవు కూడా నీ పవిత్రతను కాపాడుకోవటానికి కారణం ఏంటి అని అంటే ఆ ముగ్గురు ఏం చెప్తారో తెలుసా? మా అక్క ఉందే, మా అక్క నీతిగా బ్రతికింది. మా అక్క మాకు రోల్ మోడల్. మా అక్కను చూసి అదే మార్గంలో మేము నడిచాం. ఇప్పుడు పెద్దదాని దగ్గరికి వద్దాం. పెద్దానా నువ్వు ఇంత నీతిగా బ్రతకటానికి కారణం ఏంటి అని అన్నాం అనుకోండి, ఆ అమ్మాయి ఏమంటుందో తెలుసా? మా నాన్న ఉన్నాడే. ఏం పేరమ్మా మీ నాన్న పేరు? పంపు కాదు. ఏం పేరు మీ నాన్న పేరు? మా నాన్న పేరు ఫిలిప్పు. మా నాన్న నీతిగా బ్రతికాడు. మా నాన్న నీతియుక్తమైన ప్రవర్తన నన్ను నీతి కలిగిన దానిగా మార్చింది. నా నీతియుక్తమైన ప్రవర్తన నా చెల్లెళ్ళందరూ కన్యకలుగా బ్రతకటానికి దేవుడు కృప చూపించాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. మూడో విషయం, ఆ కుమార్తెలు నలుగురు, చెప్పండి ఎవరట వాళ్ళు? కన్యకలు అనే మాటకి ఇక్కడ రెండు అర్థాలు చెప్తాను. నంబర్ వన్ పరపురుషుని సాంగత్యం ఎరగకుండా తమ శీలాన్ని వాళ్ళు కాపాడుకున్నారు. నేనంట వివాహం కాని ప్రతి యవ్వనబ్బాయి తన వ్యక్తిత్వాన్ని, తన పవిత్రతను జాగ్రత్తగా కాపాడుకునేటువంటి ప్రజలుగా ఉండాలి. దాని గురించి అపోస్తుడైన పౌలు వారు ఓ చక్కటి మాట కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి ఒకసారి, 7వ అధ్యాయం 34వ వచనంలో భలే చక్కటి మాట అంటారు. చూడండి ఆ మాట. 7వ అధ్యాయం 34వ వచనం నాతో కలిసి, అటువలనే పెండ్లి కాని స్త్రీయు కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రురాండయుండుటకు ప్రభు విషయమైన కార్యములను గూర్చి చింతించుచుందురు. కానీ పెండ్లి అయిన వాడు రైట్ విన్నారు కదా, పెండ్లి అయినది విన్నారు కదా. నా వైపు చూడండి, 34వ వచనం ఏమంటాడు? పెండ్లి కాని స్త్రీ కానీ కన్యక కానీ శరీరమందు ఆత్మయందు పవిత్రురాండ్రుగా ఉండాలి. బా, ఏ మాట అది! దేని యందు? చెప్పాలి. దేని యందు? శరీరమందు ఒకటి ఉంటే సరిపోదు. ఎట్ దట్ సేమ్ టైం ఆత్మయందు కూడా పవిత్రురాలుగా బ్రతకాలి. అంటే శరీరమందు పవిత్రంగా బ్రతకటం అంటే ఏంటి? ఏ పరపురుషుని సాంగత్యానికి వెళ్లకుండా, పరపురుషుని స్పర్శ, అపవిత్రమైన స్పర్శ ఎరగకుండా ఒక తల్లి తన శీలాన్ని కాపాడుకోవటం, శరీరమందు కన్యత్వాన్ని కాపాడుకోవటం. దేవుడు ఆశించే పవిత్రత ఏంటో తెలుసా? శరీరమందు నువ్వు పవిత్రతను కాపాడుకోవటం మాత్రమే కాదు, అద్భుతమైన మాట అంటాడు. ఏమంటాడన్నా? ఆత్మయందు పవిత్రురాండ్రు కావాలి. కొంతమంది శరీరంతో పాపం చేయరు, ఆత్మతో పాపం చేస్తారు. హృదయపు ఆలోచనలతో పాపం చేస్తారు. హృదయపు తలంపుల్లో తెలియని చేదైన వేరు కొంతమందిని ఏలుబడి చేస్తారు. శరీరంతో పాపం చేయకపోవచ్చు, హృదయపు తలంపుల ద్వారా, చూపుల ద్వారా, ఆలోచనల ద్వారా దేవుడు ఓ క్రైస్తవ సంఘం అనే కన్యక దగ్గర నుంచి ఆశించే పవిత్రత ఏంటో తెలుసా? ఊహల్లో కూడా పాపము చేయని పవిత్రమైన జీవితం ప్రభు కొరకు బ్రతకాలి. విన్నారు ఈ మాట? ఊహల్లో కూడా పాపము చేయని, చూపులో కూడా పాపము చేయని, హృదయపు తలంపుల్లో కూడా పాపము చేయని పవిత్రమైన జీవితం క్రైస్తవ సంఘం దగ్గర నుంచి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. యేసయ్య ఒక మాట అంటారు కదా, పాత నిబంధనలో వ్యభిచరించవద్దన్న మాట మీరు విన్నారు కదా. ఒక స్త్రీతో తప్పుడు కార్యక్రమం చేస్తే వాడు వ్యభిచరించినట్లన్న మాట విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, ఒకడు ఒక స్త్రీని మోహంతో చూస్తే అప్పుడే వాడు ఆమెతో పాపం చేసిన వాడు అవుతాడు.
అంటే ప్రభు ఆశ ఏంటో తెలుసా? నీ చూపులో కూడా, హృదయపు తలంపుల్లో కూడా పాపము చేయని పవిత్రమైన జీవితం సంఘం దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. ఈ వాక్యం వింటున్న యవన చెల్లెళ్ళారా, ఓ మాట, శరీరమందు పవిత్రురాండ్రుగా మీరు బ్రతుకుతున్నారా? ఒకసారి ఆలోచించండి. అట్ దట్ సేమ్ టైం ఆత్మలో కూడా పాపము చేయని పవిత్రమైన జీవితం దేవుని సన్నిధిలో మీరు జీవించగలుగుతున్నారా? ఒక్కసారి మీ ఆత్మీయ జీవితాన్ని ప్రశ్నించుకోండి. ఇలాంటి పవిత్రమైన జీవితం కన్యకల దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. ఎంతోమంది యవ్వన వయసులో తమ కన్యత్వాన్ని కాపాడుకోకపోవటానికి రెండు కారణాలు చెప్తాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేనమ్మ కన్యత్వాన్ని కాపాడుకుందా, పాడు చేసుకుందా? నోరు తెరవాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేనమ్మ కన్యత్వాన్ని కాపాడుకుందా, పాడు చేసుకుందా? రెండవది, తామారు కన్యత్వాన్ని కాపాడుకుందా, పాడు చేసుకుందా? ఎందుకు వాళ్ళిద్దరూ వాళ్ళ కన్యత్వాన్ని పాడు చేసుకున్నారు? పాడైపోవటానికి కారణం ఏంటి? రెండు కారణాలు చెప్తాను. నంబర్ 1, దేనమ్మ దగ్గరికి వచ్చేసరికి స్వయం కృతాపరాధం. ఒకసారి చెప్పండి. కొంతమంది స్వయం కృతాపరాధం వల్ల వాళ్ళ పవిత్రతను పాడు చేసుకుంటున్నారు. మీరు అనొచ్చు, అయ్యా దేనమ్మ చేసుకున్న స్వయం కృతాపరాధం ఏంటి? ఒకసారి చూడండి అన్నమాట. ఆదికాండం 34వ అధ్యాయం 1-2 వచనాలు నాతో కలిసి. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దేనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. ఒకసారి నా వైపు చూడాలి. ఎక్కడికి వెళ్ళిందట? ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళిందట. నేనంట, దేనమ్మా అది మీ ఊరా? మా ఊరు కాదు సార్. నువ్వు వెళ్ళేటప్పుడు మీ నాన్న ఏమన్నా మీతో పాటు వచ్చాడా? నాతో పాటు రాలేదు సార్. మీ అన్నలు ఏమన్నా వచ్చారా? మా అన్నలు పొలంలో గొర్రెలు కాస్తా ఉన్నారు సార్. ఈ అమ్మాయి ఒక్కతే అలంకరించుకొని, విన్నారా, ఫుల్గా మేకప్ వేసుకొని ఆ దేశపు కుమార్తెలను చూడటానికి బయలుదేరి వెళ్ళిందట. ఆ దేశాన్ని చూడాల్సిన అవసరం నీకేంటి? ఇది స్వయం కృతాపరాధం వల్ల దేనమ్మ తన పవిత్రతను కోల్పోయినట్లుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు కూడా చాలామంది యవ్వన బిడ్డలను చూడండి, కాలేజీకి వెళ్ళేటప్పుడు పిల్లలు కాలేజీకి వెళ్ళేదైనా స్కూల్కి వెళ్ళేదైనా చదువుకోవటానిక ఇంకో కారణం చొప్పున వెళ్తారా? చదువుకోవటానికి కదా. చదువుకోవటానికి వెళ్ళే ఆడపిల్లలకి నేను ఒక మాట అంటా, క్రైస్తవ బిడ్డలకు చెప్తున్నాను, నేను బయట వాళ్ళకి చెప్పట్లా. బయట వాళ్ళు మీ ఇష్టం వచ్చినట్లుగా మీరు బ్రతకండి. మరలా ఎందుకంటే చిన్న బిట్టు కట్ చేసి అన్న మాట అన్నట్లుగా కలిపి ఏదేదో చెప్తారు. నేను చెప్పే మాటలు క్రైస్తవ బిడ్డలకు మాత్రమే. కాలేజీకి వెళ్ళే యవ్వన ఆడపిల్లకి మేకప్ ఎందుకు? ఐబ్రోస్ కటింగ్ ఎందుకు? ఏంటి ఫెవిక్విక్? ఏంటది పెదాలకు రాస్తారు కదా, ఫెవిక్విక్కేనా? ఏదో అంటారు కదమ్మా, నాకు తెలియదు దాని పేరు, ఏదో అంటారు కదా, ఏంటది? మా వాళ్ళు ఎవరు చెప్పట్లా. ఆ జూమ్లో ఉన్న వాళ్ళని ఒకసారి చూపించండి అమ్మా. ఆ పెదాలకి చిన్నపిల్లలకి రాస్తారు కదా, స్కూల్కి వెళ్ళే యవ్వన ఆడపిల్లలకి. అమ్మ ఏదో అంటారు కదా, ఏమంటారు దాన్ని? ఫెవిక్విక్కేనా? ఫెవిక్విక్ కాదా? ఏంటమ్మా ఎవరో చెప్తున్నారు లిప్స్టిక్ అని మీకెడ తెలిసిందమ్మా? పేపర్లో చదివారా? సరే మంచిది. నేనంట కాలేజీకి వెళ్ళే ఆడపిల్ల పెదాలకి లిప్స్టిక్ ఎందుకు? ఒక తలలో 10 జడలు వేస్తారు. ఇదొక జడ, మధ్యలో జుట్టు ఉంది చూసారా, ఫంక్ అంట. ఎందుకది? అమ్మాయి అందం చూపించడానికి నువ్వు కాలేజీకి స్కూల్కి పంపిస్తున్నావా? చదువుకోవటానికి పంపిస్తున్నావా? చదువుకునే ఆడపిల్లకి ఈ మేకప్ ఎందుకు? స్కూల్కు పంపించే ఆడపిల్లకి డెకరేషన్ ఎందుకు? మన ఆడబిడ్డ అందం ఎవరు చూడాలి? కొంతమంది తల్లిదండ్రుల స్వయం కృతాపరాధం.
కొంతమంది యవ్వన ఆడబిడ్డల స్వయంకృతాపరాధం. ఏనాయనా ఆ జుట్టు పేరేంటి? బోయజా. నేను ఇక్కడ విమర్శించట్లా. ఎందుకు మన యవ్వన ఆడబిడ్డని ఎందుకు మనం అలా అలంకరించి సమాజానికి పంపించాలి? ఇర్మియా గ్రంథంలో ఒక భయంకరమైన మాట రాసింది. అలా అలంకరించి పంపిస్తూ ఉంటే అంటాడు, దోచుకొనబడినదానా. దేని బట్టి వాళ్ళు దోచుకోబడ్డారు? వాళ్ళ కన్యత్వం ఎందుకు దోచుకోబడిందంటే అలంకరించుకొని ప్రజలకు ఆకర్షణీయంగా కనబడి, విన్నారా, ఆకర్షణీయంగా కనబడి వీళ్ళ కన్యత్వం దోచుకోబడటానికి కారణమైపోయిందని ఇర్మియా ప్రవక్త మాట్లాడతాడు. ఒకసారి చూడండి ఆ మాట. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనం. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనం. చిన్న చదువు. రైట్, నాతో కలిసి చెప్పండి. దోచుకొనబడినదానా. ఏం చేయబడిందట? చెప్పాలి. ఏం చేయబడిందట? నాతో కలిసి చెప్పండి. దోచుకొనబడినదానా, నీవేమి చేయదువు? రక్తవర్ణ వస్త్రములు కట్టుకొని. ఏ వస్త్రాలు? సువర్ణ భూషణములు ధరించుకొని కాటుక చేత నీ కన్నులు పెద్దగా చేసుకొనుచున్నావే. నిన్ను నీవు అలంకరించుకొనుట వ్యర్థమే. ఏం చేసిందట? అమ్మా, కాటుక పెట్టుకునే వాళ్ళు పెట్టుకోండి. నేను క్రైస్తవ సమాజానికి చెప్తున్నాను ఈ వాక్యం, విన్నారా? కాటుక చేత కన్నులు పెద్దగా చేసుకొని సువర్ణ భూషణాలు ధరించి అలంకరించుకొని, నన్ను చూడు, నా మేకప్ చూడు, నన్ను చూడు, నా మేకప్ చూడని కొంతమంది క్రైస్తవ యవ్వన బిడ్డలు అలా బయలుదేరటాన్ని బట్టే వాళ్ళ కన్యత్వం దోచుకోబడుతున్నట్లుగా దేవుని వాక్యంలో రాయబడింది.